బ్రేకింగ్ న్యూస్. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎంగా అనే వ్యక్తి నవంబర్ 5వ తారీఖున అక్కడికి వెళ్ళాడు. సరస్వతి పవర్ సరస్వతి బేసిక్లీ ఇది సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ పేరు. ఇట్స్ సిమెంట్ ఇండస్ట్రీ. 1 ఎకరా గవర్నమెంట్ ల్యాండ్ లేదు, అంతా ప్రైవేట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ ఎంత అంటే 4 ఎకరాలు అని చెప్పి ఆవిడ 1000 చిల్లర ఎకరాలలో కేవలం 4 ఎకరాలు. దానికి ఏదో దాని నీళ్ళ మేరకు నీళ్ళు ఇచ్చిన దానికి కూడా ఏదో పెద్ద కార్యక్రమం కింద ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా ఏదో చెప్తాడు. YCP leader has robbed the state. So many water bodies have been destroyed for this plant which is yet to start. And very soon we will ask for a committee which will look into it, which has robbed this. And this guy, even for opponent people, when we are in opposition, even for 1 square foot of land has been any kind of violation that this guy used to harass everybody. He himself had usurped hundreds of acres of land. As claims say, as the local villagers say, in this 1500 acres, there is 300 to 400 acres of forest land is there. And I am going to ask the forest department to cancel this permission for this power plant and cement plant. Make sure law and order ఎంత బలంగా ఉంటుందో వైసీపీ అధినేత జగన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. జగన్ కు చెందిన సరస్వతి పవర్ భూముల రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. జగన్ నువ్వెవడు? జగన్ నేను ఎలా పచ్చగాలో చెప్పడానికి వస్తాను. నా పిచ్చ నా తెగింపు మీకు తెలియదు. ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించే ఎవడైనా సరే కాళ్ళు కీళ్ళు ఎరగొట్టి కింద కూర్చోబెడతాను, గుర్తుపెట్టుకోండి.